సిస్టర్ నేను ఎప్పుడు స్టార్ట్ చేయాలో నాకు చెప్పండి, ఐ విల్ స్టార్ట్. చెప్పండి. ఏబీ స్టార్ట్ చేయమ్మా, రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓ ఓకే, వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఎబినేజర్. మీకు అందరికీ వందనాలు. సో ఐ డోంట్ నో యూ పర్సనలీ, సో ఐ జస్ట్ వుడ్ లైక్ టు నో ఫ్యూ థింగ్స్. అందరూ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా లేకపోతే? అంత క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి. అక్కడ పైన రెడ్ మెయిన్ దాంట్లో ఉండేది మా పెద్దనాయన కూతురు విమల కుమారి, రిటైర్డ్ ప్రిన్సిపల్ రెసిడెన్షియల్ కాలేజ్. ఇక్కడ రైట్ సైడ్ నిర్మల అనేది మా ఫ్రెండ్, యునాని హాస్పిటల్ లో పనిచేసింది, రిటైర్డ్ ఆమె కూడా. ఇక్కడ కాంతమ్మ సిస్టర్ దగ్గర ఉండే శ్యామ్ కుమార్ గారు సేవకుడు ఆయన. తర్వాత ఇక్కడ అరుణ అనేది మా ఫ్యామిలీ ఫ్రెండ్ ప్లస్ ఫ్రెండ్, క్లాస్ ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్. ఇక్కడ డానియల్, సువర్ణ. ఇక్కడ ఈవి అనే పాప మా చెల్లెలి కూతురు, ఈమె మా చెల్లెలు మంజువాణి, రిటైర్డ్ టీచర్. బ్రదర్ ఏబీ అందరు ఆంటీలే, మేమంతా ఆంటీలు అంకుల్లే. ఓకే, బట్ బికాస్ దిస్ ఇస్ అ మీటింగ్, మిమ్మల్ని అందరినీ నేను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పిలుస్తాను. సో ప్లీజ్ డోంట్ ఫీల్ ఇన్కన్వీనియంట్ అండ్ మేబీ ఆల్ బి అడ్రస్ లైక్ దట్. సో ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాము. ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. మీరు కనికరించి మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. మీరే సమస్తమునకు మూలమైనందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా. కూటములో మీరు సింహాసనాసీనుడిగా ఉండమని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాం ప్రభా. మీ యొక్క కృపా సింహాసనము నుండి జీవజల నది పారున్నట్లుగా మేమందరమును దాని చేత తృప్తి పరచబడినట్లుగా ప్రభా ఈ కూటమును మీరే ఆశీర్వదించమని మిమ్మల్ని వేడుకొనుచు ఉన్నాం ప్రభా. ప్రభా, మేము ఖాళీ చేయబడినటువంటి ఆత్మతో మీ వద్దకు వస్తూ ఉంటున్నాం ప్రభా. మేము మీ మాటలను స్వయాన మిమ్మల్ని పొందుకోవాలని కోరుతూ ఉంటున్నాం ప్రభా. ప్రభా, మీరు ఆశీర్వదించనిదే మేము ముందుకు వెళ్ళగోరటలేదు ప్రభా. మీరే కనికరించి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని, మేము స్వయాన దేవునినే పొందుకున్నట్లుగా ఈ కూటము సమయాన్నంతయు మీ స్వాధీనంలో ఉంచుకొనమని, మాకు వినగలిగే చెవులను చూడగలిగే కన్నులను దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఇది ఫస్ట్ టైం మీతో ఫెలోషిప్లో ఉండడం. సో నేను ఈ దినాన కొంచెం మనకందరికి ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. మీరందరూ చాలా పెద్దవారు, ఏంటి ఇంత చిన్న చిన్న విషయాలు మాతో చెప్తూ ఉన్నాడు అని ఏమీ అనుకోవద్దండి. బికాజ్ ఇది చాలా ఫండమెంటల్ అండ్ మనమందరము దాన్ని ఎరగవలసిన వారం అయినా గనుక నేను ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. సో మనమందరం మన తల్లిదండ్రుల నుంచి ఉనికిలోనికి వచ్చాం. సో మన నుంచి మన పిల్లలు ఉనికిలోనికి వస్తూ ఉన్నారు. సో వీళ్ళందరూ సృష్టించబడ్డంలో మరి ముఖ్యంగా మనం సృష్టించబడ్డంలో ఉన్న ఉద్దేశం ఏమిటో మనము ఎరగవలసిన వారమై ఉంటున్నాం. సో మనం ఎవరినైనా అన్యులని అడిగినప్పుడు మీరు ఎందుకు ఈ భూమి మీద ఉన్నారో మీకు తెలుసా అని అడిగినప్పుడు వారు రకరకాల సమాధానాలను మనకు చెప్పవచ్చు. ఏముందండి, ఊరికే దేవుడు పుట్టించాడు, ఈ భూమిలో ఉన్నాము, బతికినంత కాలం బ్రతుకుతాము అనేసి, అయితే మంచి చేయడానికి ఉన్నాము, లేకపోతే ఇంకా కొంతమంది నేను ఏదో సాధించడానికే పుట్టాను, లేకపోతే ఇంకా కొంతమంది నేను డాక్టర్ అవ్వడానికే ఈ భూమి మీద పుట్టాను, లేకపోతే
ఇలా ఇలా ఎమ్మెల్యే అవ్వడానికి పుట్టాను. సో వాట్ ఎవర్. సో దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ causes of coming onto this earth. కానీ క్రైస్తవులను అడిగినప్పుడు క్రైస్తవుల దగ్గర నుంచి కూడా నేను దేవుని గురించి ప్రకటించడానికి, దేవుణ్ణి సేవించడానికి, దేవుని పాటలు పాడడానికి, లేకపోతే ఇంకేదైనా ఒక సువార్థికునిగా ఉండడానికి, ఇలా దీనికోసం నేను చేయబడ్డాను అని మనం సమాధానాలు చెప్పేవారంగా ఉంటాం. కానీ మనం నిర్దిష్టంగా దేవుని వాక్యం నుంచి మానవుడు ఎందుకోసం చేయబడ్డాడు అన్న విషయాన్ని మనం మెరుగవలసిన వారమైంటున్నాం. సో మొట్టమొదటి ప్రశ్న, మనం ఎవరం, మనం ఎందుకు భూమి మీద చేయబడి ఉంటున్నాం, రైట్? రెండవ ప్రశ్న, నిర్దిష్టంగా నా ఉద్దేశం ఏంటి అన్నది, ఈ రెండు మనము ఎరగవలసిన వారమైంటున్నాం. సో మొట్టమొదటి ప్రశ్నకు మనకు జవాబు కావాలి అని మనం కోరిన ఎడల మనము ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని చదవలసిన వారమైంటున్నాం. సో మన మధ్యలో ఎవరైనా ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదవగలరా? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలు. చాలు సిస్టర్, చాలు చాలు. సో నేను 26వ అధ్యాయం యొక్క 26వ వచనం యొక్క పూర్తి భాగంలోనికి మనం వెళ్ళగోరటం లేదు ఈరోజు. సో కేవలం మొదటి భాగాన్ని మాత్రమే చూద్దాం. సో ఇక్కడ 26వ వచనంలో మొట్టమొదటిసారిగా మానవుడి గురించి పేర్కొంటూ ఇక్కడ ఒక మాట చెప్పబడుతూ ఉంది. అది ఏమిటి అనగా, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ప్రైజ్ ది లార్డ్. సో ఈ మాట మీరు ఇంతవరకు చాలాసార్లు విని ఉంటారు, చాలా మంది దీని గురించి సందేశాలు ఇచ్చి ఉంటారు, రైట్? సో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అంటున్నాడు. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం గ్రహించాలి. అది ఏంటి అని అంటే, ఇక్కడ మన అనే పదం ఉపయోగించబడింది, చేయుదము అని కూడా ఉపయోగించబడింది. సో మన అనంటే ఒకరికంటే ఎక్కువ అని అర్థం కదా. సో నేను నా స్వరూపమందు అని దేవుడు చెప్పినట్లయితే ఒకటే అని అర్థం వస్తుంది. కానీ ఇక్కడ దేవుడు మన అని పదం పలుకుతూ ఉంటున్నాడు. సో చేయుదము అని అంటూ ఉన్నాడు. సో ఎవరు మన స్వరూపమందు అంటే ఎవరి స్వరూపమందు, చేయుదము అంటే ఎవరు చేస్తారు అని అంటే, సో మనకందరికీ తెలిసినట్లుగా మన దేవుడు త్రియేక దేవుడై ఉంటున్నాడు. ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునిగా ఉంటూ ఉన్నాడు. సో ఇటు త్రియేక దేవుడు, ట్రయూన్ గాడ్, రైట్? సో ఇటువంటి త్రియేక దేవుని చేత మనం అందరమును చేయబడిన వారమై ఉంటున్నాం. సో మనల్ని చేయడంలో కేవలం దేవుడు మాత్రమే ఇన్వాల్వ్ అవ్వలేదు. అంటే దేవుడు అని ఒక్కడిగా ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆయన త్రియేక దేవునిగా, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా మనల్ని చేయడంలో ఆయన ఇన్వాల్వ్ అయిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. సో ఎవరు మనల్ని చేశారు అనంటే, త్రియేక దేవుడు మనల్ని చేశాడు. సో ఎందుకోసం చేశాడంటే ఆయన కోసం చేసుకున్నాడు. మానవుడు ఏదైనా చేసినప్పుడు అది తన కోసమే చేసుకుంటాడు, మనం ఇంకెవరి కోసమో ఏమి చేయం కదండి. సో అలాగనే త్రియేక దేవుడు మానవుల్ని చేసినప్పుడు ఆయన మనల్ని తన కోసం చేసి ఉన్నాడు అన్న విషయాన్ని మనం అందరము గ్రహించవలసిన వారమైంటున్నాం. ఓ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, we are so high in the sight of the Lord that the triune God himself has created us, right? So ఇంకా మనం చూస్తే ఆయన చేయుదము అని అంటూ ఉన్నాడంటే ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. సో ఎవరితో మాట్లాడుతూ ఉంటున్నాడు? ఆయన ఇంకెవరినో పిలిచి వాళ్ళకి ఇది చెప్పట్లేదు, కానీ త్రియేక దేవుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునిగా ఆయన ఒక సభను ఏర్పాటు చేసుకొని ఆ సభలో తనలో తానుగా మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఏమని? మనం నరులను చేద్దాం. ఎలా చేద్దాం? మన స్వరూపమునందు మన పోలిక చొప్పున చేద్దాము అని ఆయన చెబుతూ ఉంటున్నాడు. సో మనం ఎంత ఉన్నతమైన వారము దేవుని దృష్టిలో అంటే, దేవుడు మనల్ని చేయడానికి ముందు ఒక సభను ఏర్పాటు చేసి మనల్ని ఎలా చేయాలి అన్న విషయాన్ని ఆయన మాట్లాడుతూ, లేకపోతే ఆయన డిసైడ్ చేస్తూ ఉంటూ ఉన్నాడు. పైన మనం 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, 25 మాత్రమే కాదు కానీ దానికి ముందున్న వచనాలు కూడా మనం చూసినట్లయితే
ఇలా మాట్లాడుతూ ఉంటున్నది. 24 వచనం మీకు చదివి వినిపించగోరుతూ ఉంటున్నాడు. దేవుడు వాటి జాతి ప్రకారముగా జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారముగా పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించును గాక అని పలికెను అని చెప్పబడుతూ ఉంటున్నాడు. సో ఆయన సమస్తాన్ని కూడా వాటి జాతి ప్రకారంగా చేసిన వాడై ఉంటున్నాడు. 25వ వచనంలో కూడా అదే చెప్పబడుతుంది. ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అని. సో దేవుడు ఏం చేసినా దాన్ని ఆయా జాతి ప్రకారంగా చేశాడు. అంటే సింహములను సింహము జాతి ప్రకారంగా, పక్షులను పక్షుల జాతి ప్రకారంగా, సో ప్రతి దాన్ని దాని జాతి ప్రకారంగా చేసిన వాడై ఉంటున్నాడు. కానీ మానవుని చేసినప్పుడు మాత్రం దేవుడు మానవుని జాతి ప్రకారంగా చేయలేదు. సో it is quite significant. There is no thing as mankind. So మానవ జాతి అనే జాతి లేదు. దేవుడు అలాంటి జాతిని సృష్టించలేదు. దేవుడు మానవుని ఎలా చేశాడంట? తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసిన వాడిగా ఉంటున్నాడు. హల్లెలూయా. సో ఇది మనం అందరం చూడవలసిన వారమై ఉంటున్నాం. దేవుడు మానవుని చేసేటప్పుడు త్రియేక దేవుడు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటున్నాడు. ఆయన ఎలా చేశాడంటే ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున మనల్ని చేసిన వాడై ఉంటున్నాడు. సో ఈ విషయంలో మనము ఒక సంగతిని చూడవలసిన వారమై ఉంటున్నాం. ఈ స్వరూపము అంటే ఏంటి, పోలిక అంటే ఏంటి, రెండు ఒకటేనా అని మనకి డౌట్ రావచ్చు. సో స్వరూపము అనంటే ఏదో ఒక ఆకారము, దాన్ని పెట్టుకొని ఈ రూపంలో దేవుడు ఉంటాడు, ఆయన్ని ఇలా ఆరాధించవచ్చు అనే ఆ స్వరూపము కాదు. కానీ స్వరూపము అనేది ఆంతరంగికపు వ్యక్తిత్వపు యొక్క లక్షణాలను తెలియచేస్తూ ఉంటుంది. అనగా దేవుడు తనలో తాను ఆయన కొన్ని గుణగణాలను, కొన్ని సుగుణాలను కలిగి ఉంటున్నాడు. ఆ గుణగణాలు మరియు సుగుణాల యొక్క వ్యక్తతయే ఆయన యొక్క స్వరూపమై ఉంటూ ఉన్నది. ఓ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది దేవుని యొక్క వ్యక్తిత్వమునకు సంబంధించిన విషయమైనది. ఆయన తనలో తాను ఏమై ఉన్నాడో దాని యొక్క వ్యక్తతయే ఆయన స్వరూపమై ఉంటూ ఉన్నది. రైట్. సో ఆయన స్వరూపము మరియు ఇంకా ఎలా చేశాడంట, ఆయన పోలిక చొప్పున మనల్ని చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సో మనకి ఒక డౌట్ రావచ్చు, మరి స్వరూపము అంటే ఏంటి, ఎవరు అనేసి. రైట్. సో ఈ దాన్ని మనం కొంచెం ఇంకా స్పష్టంగా చూడడానికి మనం 27వ వచనం దగ్గరికి వద్దాం. 27వ వచనం ఇలా చెప్తూ ఉంటున్నది, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. రైట్. పైన ఆయన చెప్పేసరికి మన స్వరూపమందు అని చెప్తూ ఉంటున్నాడు. కానీ కిందికి వచ్చేసరికి దేవుడు ఏమంటున్నాడు, తన స్వరూపమందు అని చెప్తూ ఉంటున్నాడు. సో మన ఏమైపోయిందండి, తనగా మారిపోయింది, అంటే సింగులర్ అయిపోయింది. సో ఆ ప్లూరల్ అది త్రియేక దేవుణ్ణి తెలియచేస్తుంది అని మనం చూసి ఉంటున్నాం. మరి ఇక్కడ సింగులర్ అది తన అనేది ఎవరిని తెలియజేస్తుంది? మనం నిర్దిష్టంగా ఎవరి స్వరూపంలో చేయబడి ఉన్నాం అన్నది మనం తెలుసుకోవాలి అని అంటే, మనం త్రియేక దేవునిలో తండ్రి సమస్తానికి మూలమై ఉంటున్నాడు. ఆయన అదృశ్యుడగు దేవుడిగా ఉంటూ ఉన్నాడు. రైట్. సో ఆత్మ కూడా మనకు కనపడాడు. మరి ఇంకా ఎవరు మనకు కనిపించేది, ఎవరు దృశ్యమైన వాడిగా ఉంటున్నాడు, ఎవరు స్వరూపాన్ని కలిగి ఉంటున్నాడు అంటే మన దేవుడును మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన స్వరూపాన్ని కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఈ విషయాన్ని మనం చూడడానికి ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. ఎవరైనా చదవగలరా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఓకే, నేనే చదువుతాను. ఆయన ప్రైజ్ ది లార్డ్. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ ఎవరండి ఆయన అని అంటే, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. 14వ వచనం కూడా మనం గమనించినట్లయితే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అంటే ఎవరు? ఆ కుమారుడు. ఆ కుమారుడు ఏమై ఉన్నాడు? అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సో దేవుడు అదృశ్యుడు, కానీ అదృశ్యుడైన దేవుడు ఒక స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. ఎవరు ఆ స్వరూపం? ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో ఆయన త్రియేక దేవునిలో స్వరూపాన్ని కలిగిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సో
ఇంకా కొంచెం లోతుగా మనం వెళ్ళి గమనించినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా దేవుడు తనలో గుణగణాలను కలిగి ఉన్నాడు, కొన్ని దైవికమైన లక్షణాలను కలిగి ఉన్నాడు అని మనం చూసి ఉంటున్నాం. సో ఏంటి ఆ లక్షణాలు అనంటే దేవుడు ప్రాముఖ్యంగా ప్రేమ అయి ఉన్నాడు. సో దేవుడు ఆయన ప్రేమ స్వరూపిగా ఉంటూ ఉన్నాడు. ఆయన తనలో ప్రేమను తప్ప మరేం కలిగి లేడు. రైట్, అంత మాత్రమే కాదు కానీ ఆయన పరిశుద్ధుడైన దేవుడిగా ఉంటూ ఉన్నాడు, ఆయన మహిమ గల దేవుడిగా ఉంటూ ఉన్నాడు, ఆయన నీతిమంతుడైన దేవుడిగా ఉంటున్నాడు, ఆయన దీర్ఘశాంతము గల దేవుడిగా ఉంటూ ఉన్నాడు. రైట్, సో ఇవన్నీ దేవుని యొక్క ఆంతరంగికపు గుణగణాలను లేకపోతే లక్షణాలను తెలియచేస్తూ ఉంటున్నది. ఈ లక్షణాలకు అన్నిటికీ ఒక స్వరూపం ఉంది, ఒక వ్యక్తత ఉంది. ఎవరిది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో దేవుని ప్రేమను మనకు తెలియాలంటే మనం వెళ్ళి దేవాని ప్రేమ నాకు కనపరచు అంటే దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు కనపరుస్తాడు. ఎందుకు అనంటే ఆయన ప్రేమ యొక్క వ్యక్తతగా ఉంటూ ఉన్నాడు. అట్టి విధంగానే దేవుని యొక్క లక్షణాలన్నిటి యొక్క వ్యక్తత ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని స్వరూపి అయి ఉంటూ ఉన్నాడు. సో మనల్ని ఎవరి స్వరూపంలో చేశాడు దేవుడు అనంటే ఆయన స్వరూపంలోనే చేసుకున్నాడు. సో నిర్దిష్టంగా ఇంకెవరి స్వరూపంలో మనం చేయబడి ఉన్నాం అనంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరూపంలో చేయబడిన వారమై ఉంటున్నాం. సో వారు క్రైస్తవులు అయి ఉండొచ్చు, లేకపోతే అన్యులు అయి ఉండొచ్చు, కానీ ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క స్వరూపంలో, ఇంకా చెప్పాలి అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరూపంలో చేయబడిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సో దేవుడు ఎందుకోసం మానవుల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు అని అనంటే, సో మనం దీన్ని ఇంకా కొంచెం లోతుగా చూడడం కోసం ఒక వచనాన్ని నేను చదవాలని ఆశపడుతూ ఉంటున్నాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయాన్ని మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 21వ వచనాన్ని నేను మీకు చదివి వినిపించగోరుతూ ఉంటున్నాను. ఒక ముద్దలో నుండి యొక్క ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? సో ఈ వచనాన్ని మనలో చాలా మంది చాలాసార్లు విని ఉంటాం కదా. సో దేవుడు ఇక్కడ మానవుడి గురించి మాట్లాడుతూ పౌలు ఏం చెప్తున్నా అంటే, ఒక ముద్దలో నుండి యొక్క ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా అని అంటున్నాడు. సో మనము అందరం ఇక్కడ ఎలా పోల్చబడ్డామండి? మంటితో చేయబడినటువంటి ఘటములుగా పోల్చబడిన వారమైంటున్నాం. సో ఘటము అని అంటే పాత్ర అని అర్థం, రైట్? సో ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే వెజల్ అని ఉంటుంది. సో ఎ వెజల్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ కంటైనర్ టు కంటైన్ సంథింగ్, రైట్? అంటే ఈ యొక్క పాత్ర అనేది ఏదో ఒక దాన్ని కలిగి ఉండేదై ఉంటున్నది. సో పాత్ర అనేది మనలో చాలా మంది అనుకుంటున్నట్లుగా, మనం ఎవరైనా బ్రదర్ మీరు ఎందుకోసం, దేవుడు మిమ్మల్ని ఎందుకోసం పిలుచుకున్నాడు, లేకపోతే ఎందుకోసం మిమ్మల్ని రక్షించాడంటే వెంటనే నేను ఆయన కోసం పాటలు పాడడానికి, లేకపోతే ఆయన కోసం సేవ చేయడానికి, లేకపోతే ఆయనకు అర్పించడానికి, రైట్? సో ఇలా మనం చాలా వాటిని చేద్దాం, లేకపోతే ఆయన కోసం పోరాడడం, యుద్ధం చేయాలి బ్రదర్ అని అంటాం, రైట్? సో పాత్ర ఏమి యుద్ధం చేయదండి. సో పాత్ర కలిగి ఉంటది అంతే, అది దాని పని, రైట్? పాత్ర పాటలు పాడదు, అది కలిగి ఉంటది అంతే. సో నిజంగా మనము ఈ విషయాన్ని లోతుగా గ్రహించినట్లయితే మనం దేవుణ్ణి ఒకటి చదువుతాం, దేవా నన్ను పాత్రగా చేసావా, అదే నా పనియా, నాకు ఇంకా వేరే పని లేదా అని మనం నిజంగా విస్తుపోయే వారంగా ఉంటాం. సో దేవుడి యొక్క ఉద్దేశంలో మనం అందరం ఒక పాత్రలుగా ఉండాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. సో ఆయనకు మనము చెల్లించే అత్యున్నతమైనటువంటి ఆరాధన ఏమిటి అనగా ఒక దాన్ని కలిగి ఉండడమే, పాత్రగా మన యొక్క పనిని నిర్వర్తించడమే. మరి ఇంకే దాని చేత దేవుడు సంతృప్తి చెందడు. ఆయన కోరుతున్నదల్లా కూడా మనం పాత్రలుగా ఉండాలన్నదే, రైట్? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఒకటి ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయబడిందని చూసి ఉంటున్నాం. అంటే వెజల్ అంటూ ఆనర్, రైట్? ఘనత కొరకైన పాత్ర. సో ఈ విశ్వమునందు దేవుడు తప్ప మరి ఎవరును ఘనుడు లేడు, ఉండడు కూడా. సో మనం ఘనత కొరకైన పాత్ర, లేకపోతే ఘనతకు చేయబడిన పాత్ర అనగా ఘనుడైన దేవుణ్ణి కలిగి ఉన్నటకు చేయబడిన పాత్రలుగా మనం ఉంటున్నాం, రైట్? 23వ వచనాన్ని మనం మరలా చూసినట్లయితే, ఆయన మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, రైట్? సో కరుణా పాత్ర ఘటములు అనగా వెజల్స్ ఆఫ్ మర్సీ, రైట్? సో
గాడ్ ఈజ్ అ మర్సిఫుల్ గాడ్. దేవుడు కరుణా సంపన్నుడు, ఆయన కరుణతో నిండుకొనినవాడు. సో కరుణా పాత్ర ఘటములు అనంటే ఈ కరుణామయుడైనటువంటి దేవుణ్ణి కలిగి ఉండే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు మనల్ని సృష్టించిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఓ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన మహిమను పొందుకోనే పాత్రలుగా మనం ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. సో మహిమ అనగా దేవుడు వ్యక్తపరచబడుటై ఉంటున్నది. సో మహిమను పొందుటకు మనం ఆయన పాత్రలుగా ఉన్నామంటే మనం దేవునితో నింపబడి ఆ దేవుణ్ణి వ్యక్తపరిచే పాత్రలుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. సో ఈ దినాన మనం అందరమును చూడవలసినటువంటి ఒకే ఒక విషయం ఏమిటి అనంటే దేవుడు మనము పాత్రలుగా ఉండాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మనమందరం ఒకదాన్ని కలిగి ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు. సో దేన్ని కలిగి ఉండాలి? ఇందాక మనం చూసినట్లుగా మనమందరం కూడా ఈ యొక్క కరుణా సంపన్నుడైన దేవుణ్ణి, ఈ మహిమ గల దేవుణ్ణి, రైట్, ఈ గనుడైనటువంటి దేవుణ్ణి మనలో కలిగి ఉండడం కొరకు మనమందరమును చేయబడిన వారమై ఉంటున్నాం. సో మీకు అనిపించవచ్చు, బ్రదర్ నిజమా? అందుకోసమే మనం చేయబడ్డామా? దేవుణ్ణి కలిగి ఉండడమే మన ఉద్దేశమా అని. మనం ఆదికాండం 1:26 దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళినట్లయితే అక్కడ ఏమని చెప్పబడుతుంది? ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసెను అని ఉంది. సో దేవుడు మానవుడిలోనికి రావాలని, మానవుడిలో తనను తాను నింపుకోవాలన్న ఆశ లేకపోతే ఆయన స్వరూపంలో మనల్ని చేసుకోవాల్సిన అవసరతే దేవునికి లేదు. దేవుడు మానవుని స్వరూపంలో చేసి నువ్వు నన్ను సేవించు, నువ్వు నన్ను ఆరాధించు, నువ్వు నన్ను ప్రకటించు, నువ్వు నా కొరకు సాక్షిగా ఉండు అని అంటే సరిపోతుంది కదండి. కానీ దేవుడు అలా మానవుని జాతి ప్రకారంగా చేసి మానవుణ్ణి స్తుతించమని, ఆరాధించమని, తనకు సేవ చేయమని, తనకు అర్పణలు అర్పించమని ఆయన చెప్పలేదు. ఆయన మానవుణ్ణి తన స్వరూపంలో చేయబడినటువంటి ఒక పాత్రగా ఉండాలని దేవుడు కోరుకొని ఉంటున్నాడు. సో ఎందుకొరకు అనంటే దేవుడు తానే మానవుడిలోనికి రావాలని ఆయన ఇష్టపడిన వాడిగా ఉంటున్నాడు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఒక ఫోన్ కొంటాం కదండి. ఆ ఫోన్ ఏ షేప్ లో ఉంటే దాంట్లో ఉండే బాక్స్ కూడా, అంటే ఇది ఏ బాక్స్ లో పెట్టబడుతుందో ఆ బాక్స్ కూడా అదే షేప్ లో ఉంటది, రైట్? సో అంటే మనం దేనైతే పెట్టాలనుకుంటున్నామో దాని ప్రకారంగానే పాత్ర ఉంటుంది. సో అలాంటప్పుడు దేవుడు మనల్ని తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు తనను తానే మనలో పెట్టుకోవాలని ఆయన ఇష్టపడిన వాడిగా ఉంటున్నాడు. సో మీరు ఒక హ్యాండ్ గ్లవ్ ని మీరు చూసినట్లయితే ఆ హ్యాండ్ గ్లవ్ ఎలా ఉంటుంది అని అంటే అచ్చం హ్యాండ్ షేప్ లోనే ఉంటుంది, రైట్? సో అది కూడా ఐదు వేలను కలిగి ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో ఎందుకు అలా ఉందండి అని అంటే అది ఆ హ్యాండ్ గ్లవ్ అనేది హ్యాండ్ ని కలిగి ఉండడానికి చేయబడింది కాబట్టి అది హ్యాండ్ షేప్ లోనే ఉంటుంది, రైట్? సో మానవుడు కూడా దేవుణ్ణి కలిగి ఉండడానికి చేయబడి ఉన్నాడు కాబట్టి మానవుడు దేవుని స్వరూపంలో ఉన్నాడు. మనమందరము ఈ విషయాన్ని చూడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. సో నిజంగా దేవుడు మానవుణ్ణి తనను తాను కలిగి ఉండడం కొరకు ఆయన స్వరూపంలో చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు, రైట్? సో ఇంకా మనం ఆదికాండం 1:26 మళ్ళీ ఒకసారి మనం చదువుదామా? ఎవరైనా ఒకసారి చదువుతారా సిస్టర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆమేన్, రైట్. సో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. సో ఇప్పుడు మనము రెండవ భాగం దగ్గరకు వస్తూ ఉంటున్నాం, రైట్? సో స్వరూపం అయిపోయింది, ఆయన ఇంకెలా చేశాడంట? తన పోలిక చొప్పున చేశాడంట. సో ఈ పోలిక అనేది బాహ్యపు ఆకారమై ఉంటున్నది. సో దేవుడు ఆంతరంగికంగా ఆయనకున్న వ్యక్తిత్వం ప్రకారంగా మనల్ని చేయడం మాత్రమే కాదు, కానీ బాహ్యంగా ఆయన పోలికలో కూడా మనల్ని చేసిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సో ఈ పోలిక అంటే ఏంటి అంటే ఆయన యొక్క ఆకారం, రైట్? సో అప్పుడు మనం అడగొచ్చు, ఇందాక బ్రదర్ మనం చదువుకున్న వచనంలో కొలసీలకు రాసిన పత్రిక 1:15 ఆయన అదృశ్యుడగు దేవుని స్వరూపి అన్నారు కదా. మళ్ళీ అదృశ్యుడగు దేవునికి పోలిక ఉంటుందా, ఒక ఆకారం అనేది ఉంటుందా అని అంటే మనం ఒకసారి ఆదికాండం 18 చదవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఆదికాండం 18 1-2 నేను మీకు చదివి వినిపించగోరుతున్నాను. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. సో ఎవరు కనిపించారంట బ్రదర్స్ అండ్ సిస్టర్స్? యెహోవా అతనికి కనబడెను. సో అబ్రహాము ఎండవేళ
గుడారపు ద్వారం నందు కూర్చొని ఉన్నాడు. తన ఇంటి ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. సో కూర్చున్నప్పుడు అతనికి ఎవరు కనిపించారు? యెహోవా అతనికి కనపడెను. అతను కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉంది. సో అతను కన్నులెత్తి చూసినప్పుడు ఎవరు కనిపించారంట? 3 మనుషులు కనిపించారంట. సో పైనేమో యెహోవా అతనికి కనబడ్డానన్నాడు. ఇక్కడేమో ఎవరు నిలబడి ఉన్నారు అతని ఎదుట? 3 మనుషులు. రైట్? సో ఇప్పుడు చెప్పండి, ఎవరు వచ్చారు? యెహోవా వచ్చాడా? మనుషులు వచ్చారా? సో వాస్తవానికి అక్కడ యెహోవా మనిషి రూపంలో వచ్చిన వాడిగా ఉంటూ ఉన్నాడు. ఆ మిగతా 2 మనుషులు వాళ్ళు దేవదూతలు. మనం తర్వాత వచనాలు అవి చదివినప్పుడు ఆ విషయం మనకు తేటతెల్లమవుతుంది. సో యెహోవా అబ్రహామును సందర్శించాడు. ఎలా సందర్శించాడు? మనిషిగా సందర్శించిన వాడిగా ఉంటాడు. అంటే మనిషి యొక్క పోలిక ఆయన కలిగి ఉండి మనిషిగా అబ్రహామునకు ప్రత్యక్షమైన వాడిగా ఉన్నాడు. సో మీరు అడగవచ్చు, బ్రదర్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ హీఈస్ గాడ్, రైట్? సో ఆయన దేవుడు కనుక అది ఆయనకు సంభవం. ఆయన అదృశ్యుడు దేవుడిగా ఉండగలడు, అట్ ద సేమ్ టైం ఆయన మనిషిని రూపంను కలిగిన వాడిగా కూడా ఉన్నాడు. ఇంకా చెప్పాలి అనంటే ఆయన మనిషిని రూపాన్ని కలిగి ఉండడం కాదు, కానీ మనిషే ఆయన యొక్క పోలికను కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఓ ప్రైజ్ ది లార్డ్. మనం ఆంతరంగికంగా దేవుని యొక్క వ్యక్తిత్వం ప్రకారంగా చేయబడిన వారంగా ఉన్నాం, మరియు బాహ్యంగా మనం దేవుని యొక్క ఆకారాన్ని లేకపోతే ఆయన పోలికను కలిగిన వారమై ఉంటున్నాం. Praise the Lord. Isn't this wonderful? Right? Inwardly, we have been made according to God, right? So దేవుని ప్రకారంగా చేయబడినాం, ఆయన స్వరూపం ప్రకారంగా చేయబడిన వారమై ఉంటున్నాం. సో ఈ దేవుని స్వరూపం లేదా దేవుని ప్రకారంగా చేయబడినాం అంటే ఏంటి అనంటే, ఎలాగైతే దేవుడు ప్రేమమయుడో మనం కూడా ఆయన ప్రేమను కలిగి ఉండే స్థితిలో చేయబడిన వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఆయన వెలుగై ఉంటున్నాడు కనుక మనం కూడా వెలుగులో జీవించాలనే ఆశను కలిగి మనం చేయబడిన వారంగా ఉంటున్నాం. అందుకే మీరు గమనించినట్లయితే మనం ఎంత చీకటి పనులు చేసే వారమైనప్పటికీ కూడా మనం వెలుగును ఇష్టపడతాం, వెలుగు కావాలని కోరుకుంటాం, రైట్? ఎంత క్రూరంగా ఉండే మనిషి అయినా సరే తనలో ప్రేమ ఉంటుంది. ఎందుకొరకు ఇలా ఉన్నాడు మానవుడు అనంటే, మానవుడు దేవుని యొక్క ఆంతరంగికపు గుణగణాల ప్రకారంగా చేయబడిన వాడై ఉంటున్నాడు. సో నో మ్యాటర్ మనం ఎన్నిసార్లు దొంగతనం చేసినా ఆ దొంగతనాన్ని విడిచిపెట్టాలి, నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి అని ఆశను కలిగి ఉంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆశ అనంటే, మనం దేవుని స్వరూపంలో చేయబడి ఉన్నాం కనుక మనము అటు ఆశను కలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. సో ఆంతరంగికంగా దేవుని యొక్క లక్షణాల ప్రకారంగా మనం చేయబడ్డాం, బాహ్యంగా దేవుని యొక్క పోలిక ప్రకారంగా మనం చేయబడి ఉంటున్నాం. సో ఇది దాని అర్థం మనం పూర్తిగా దేవుని వలె చేయబడి ఉన్నామని కాదు. ఎందుకు అలా చెబుతూ ఉన్నామనంటే, సో ఈ హ్యాండ్ గ్లౌ అచ్చం దేవుళ్ళ ఈ హ్యాండ్ గ్లౌ అచ్చం చేయిలాగే ఉంటది, కానీ అందులో చేయి లేదు, రైట్? సో అట్టి విధంగానే మనం దేవుని స్వరూపంలో చేయబడి ఉన్నాం, కానీ దేవుడు మనలోనికి రాలేదు, ఇంకా మనం దేవుడితో నింపబడలేదు. మనం దేవుని వ్యక్తపరచాలి అనంటే ఖచ్చితంగా దేవుడు మన లోనికి రావాలి, రైట్? మనం ఇప్పుడు ఖాళీగా ఉంటూ ఉన్నాం, అంతే. మనం ఖాళీ పాత్రలుగా చేయబడిన వారమై ఉంటున్నాం. సో ఎలాగైతే ఒక కోకోకోలాని కలిగి ఉండడం కొరకు మాత్రమే చేయబడి ఉందో, అలాగనే మానవుడు దేవుణ్ణి కలిగి ఉండడం కొరకు మాత్రమే చేయబడిన వాడిగా ఉంటున్నాడు, రైట్? సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, వీఆర్ గాడ్ బాటిల్స్. ప్రైజ్ ది లార్డ్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, may our eyes be open to see that we are all bottles. మనమందరం పాత్రలం, మనమందరం ఒక కంటైనర్స్ మీ. సో ఎవరిని కంటైన్ చేయబడడం కోసం ఉన్నాం? దేవుణ్ణి కంటైన్ చేయడం కోసం ఉంటున్నాం. ప్రభువైన యేసు క్రీస్తు వారిని కలిగి ఉండడం కొరకే ఉంటున్నాం. అదే మన జీవితం యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. సో ఇఫ్ సంబడి ఆస్క్ యు, బ్రదర్ వాట్ ఈస్ యువర్ పర్పస్? ఏంటి నీ ఉద్దేశం? నువ్వు ఎందుకోసం ఉన్నావు ఈ భూమి మీద అని అంటే, సో మనం ఒకటి చెప్పాలి. ఏంటో తెలుసా? అది నేను దేవుని కలిగి ఉండడం కోసం ఉంటూ ఉన్నా, నేను దేవునితో నింపబడడం కోసం ఉన్నా. నా జీవితం ఉద్దేశం ఇదే. నేను ఇందుకోసమే దేవుడు నన్ను చేసుకున్నాడు, రైట్? ఆయనను ఆరాధించడం, ఆయన్ని సేవించడం, ఆయనకు సమర్పించడం, రైట్? ఆయనను ప్రకటించడం, ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. నువ్వు ఆయనతో నింపబడితే అదే ఆయనకు గొప్ప ఆరాధన, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఈ ఫోన్ ఉంది కదండి, ఈ ఫోన్ని మనం మాట్లాడడానికో లేకపోతే మెసేజెస్ పంపించుకోవడానికో వాడుకుంటూ ఉంటాం. ఈ ఫోన్ తీసుకొని మనం క్యాచ్ చేసి ఆడితే నిజంగా ఈ ఫోన్ని మనం గౌరవించినట్లా? కాదు కదండి. సో అలాగుననే
దేవుడు మానవుని చేసింది తనని కలిగి ఉండే పాత్రలుగా ఉండడం కొరకు అయినప్పుడు మనం అది చేయకుండా మిగతా ఏది చేసినా ఆయనను గౌరవించినట్టు కాదు, ఆయన సన్మానించినట్లు కాదు. సో దేవుడు కోరుతున్నదల్లా ఏంటి అని అంటే మనం ఆయన్ని కలిగి ఉండే పాత్రలుగా ఉండాలని. ఓ ప్రభు ఈ విషయాన్ని మనందరిలో వెలిగించును గాక. సో బ్రదర్, నిజంగా మనం పాత్రలుగా చేయబడ్డామా? మరి ఈ ఈ పాత్ర ఎలా ఉంటది అని మనం అడిగితే మనం ఒక వచనాన్ని చూడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. సో ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదామా? ఎవరైనా ఒకసారి చదువుతారా బ్రదర్స్ అండ్ సిస్టర్స్? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరిని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో ముందు వచనం, మనం ఇందాక చదివినటువంటి ముందు వచనం అది ఎలా చేశాడు, ఎలా చేయాలని సంకల్పించాడు అన్న విషయం గురించి చెబుతూ ఉండగా, ఈ వచనం వచ్చేసరికి ప్రాక్టికల్గా దేవుడు అసలు ఎలా చేశాడు మానవుని అని ఆ ప్రాసెస్ అంతా మనకు వివరిస్తుంది. సో ఆయన ఏం తీసుకున్నాడంట? నేలమంటిని తీసుకున్నాడంట. నేలమంటిని తీసుకొని నరుణ్ణి నిర్మించాడంట. నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రంలో ఏం ఊదాడంట? జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని ఇక్కడ రాయబడి ఉంది, రైట్? సో ఆయన నేల మంటితో తీసుకున్నాడు అన్న విషయం నిజంగా అది రుజువు చేయబడింది. ఎందుకొరకు అని అంటే, ఏ మినరల్స్ అయితే మన బాడీలో కనుగొనబడ్డాయో అవే మినరల్స్ నేలలో కూడా ఉన్నాయి, రైట్? సో ఇట్స్ అ వెరీ క్లియర్ ప్రూఫ్ దట్ మ్యాన్ హ్యాస్ బీన్ మేడ్ ఫ్రమ్ ది ఎర్త్, రైట్? సో దేవుడు నేలమంటిని తీసుకున్నాడు. ఆ నేలమంటితో ఏం చేశాడు? నరుణ్ణి నిర్మించాడు. ఆ నేల మంటి మానవుని యొక్క దేహంగా అయిపోయింది, రైట్? అది మన బాడీ మట్టితో చేయబడింది. ఇంకా ఆయన ఏం చేశాడు అని అంటే, వాని నాసికా రంధ్రములలో ఏముదాడు? జీవ వాయువును ఊదాడు, రైట్? గాడ్ బ్రీత్స్ హిస్ బ్రెత్ ఇంటూ మ్యాన్స్ నాస్ట్రిల్స్. సో మనం ఈ వచనాన్ని ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చదవాలని ఆశపడుతూ ఉంటున్నాను. సో ఎవరైనా ఇంగ్లీష్ లో చదవగలరా? Genesis chapter 2 verse 7. Okay, I will read it for you or else. Yes sir. English Bible na. Jehovah God formed man from the dust of the ground and breathed into his nostrils the breath of life. So what did God breathe? Breath of life. So ఈ జీవ వాయువు అని తెలుగులో రాయబడింది. ఇంకా చెప్పాలి అంటే జీవపు శ్వాస. సో దేవుని ఊపిరిని ఆయన ఊదాడు కదా, ఏ దాంట్లోకి? ఈ యొక్క నేల మంటితో సృష్టించిన మానవునిలోకి, నరునిలోనికి దేవుడు తన జీవపు ఊపిరిని, బ్రెత్ ఆఫ్ లైఫ్. సో ఇది ఈ బ్రెత్ ఆఫ్ లైఫ్ ఏమైంది మానవుడిలో అని చూడడానికి మనం ఒకసారి Proverbs 20:27 చదవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. సో ఒకసారి మనం అందరం సామెతల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. ఏంటి అని అంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, రైట్? సో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. సో ఇక్కడ నరుని ఆత్మకు ఏ పదమైతే వాడబడిందో అదే పదం అక్కడ ఆయన జీవ వాయువుకు కూడా అదే పదం వాడబడింది. దాని అర్థం ఏంటి అని అంటే, దేవుడు ఊదినటువంటి జీవ వాయువు అనేది మానవునిలో ఆత్మగా మారిపోయింది. సో what is that which has become the spirit in man? It is the breath of life. What is his breath of life? God's breath, right? అది దేవుని శ్వాస. ఆ పదం దానికి వాడబడిన హీబ్రూ పదం ఏంటి అని అంటే నెషామా. సో అదే పదం ఇక్కడ మానవుని యొక్క ఆత్మ కూడా వాడబడింది. సో దాని అర్థం ఏంటి అని అంటే, దేవుడు ఏ ఊపిరినైతే ఊదాడో అదే మానవునిలో ఆత్మగా మారింది అని మనం అందరం చూడవలసిన వారమైంటున్నాం. సో దేవుడు ఊపిరిని ఊదాడు అనంటే దాని అర్థం దేవుడు ఏమైనా తన ఆత్మను ఊదాడా, లేకపోతే దేవుడు తనను తానే ఊదుకున్నాడా? ఇది మనకు వచ్చేటువంటి సందేహం. సో దేవుడు మానవులోనికి తన జీవవాయువును ఊదినప్పుడు దేవుడు తన జీవాన్ని ఊదలేదు, లేదా దేవుడు తన ఆత్మను ఊదలేదు, లేకపోతే దేవుడు తనను తాను ఊదుకొనలేదు అన్నదాన్ని రుజువు చేయడానికి మనకు ప్రాముఖ్యంగా ఒక ఫ్యాక్ట్ ఉంది. ఏంటి అది అనంటే, సో
దేవుడు మానవుని తన స్వరూపంలో చేసుకున్నాడు అని మనం 1వ అధ్యాయం 26వ వచనంలో చూసి ఉన్నాం కదండి. సో ఆయన స్వరూపంలో చేసుకోవడం అంటే ఆయన ఎలా ఉన్నాడో అచ్చం మనల్ని కూడా అలా చేయడం, రైట్? సో దేవుడు తనలో తాను స్వీయ చిత్తాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. హీ హాస్ ఎ ఫ్రీ విల్. ఆయన కావాలంటే చేస్తాడు, వద్దు అనుకుంటే చేయడు. సో ఆయన ఫ్రీ విల్ ని కలిగి ఉన్నాడు కనుక ఆయన మానవుని చేసినప్పుడు మానవుని కూడా ఫ్రీ విల్ గలవానిగా చేశాడు. అంటే స్వీయ చిత్తం, స్వేచ్ఛా చిత్తం. అంటే మన ఇష్టం, మనం కావాలి అనుకుంటే తీసుకుంటాం, లేదు అనుకుంటే అది వద్దని దాన్ని పక్కన పెట్టేస్తాం. దీని అర్థం ఏంటి అనగా, సో దేవుడు తనను తాను మనలోనికి ఫోర్స్ చేసుకోవాలని కోరుకోలేదు. తన జీవాన్ని మనలోనికి అలాగ ఇచ్చేసారని ఆశపడలేదు. ఆయన ఏమని ఆయన వాంఛించాడు అనంటే, మానవుడే ఇష్టపూర్వకంగా తన చిత్తాన్ని ఉపయోగించి దేవుణ్ణి తన లోనికి తీసుకోవాలని ఆయన కోరిన వాడిగా ఉంటున్నాడు. అందుకే దేవుడు ఆయన నరుని లోనికి ఊదుకున్నప్పుడు ఆయన జీవాన్ని ఊదలేదు, ఆయన ఆత్మను ఊదలేదు, ఆయనను తాను మానవునికి ఇచ్చుకొనలేదు. ఆయన కేవలం తన శ్వాసను ఊదాడు. ఆ శ్వాస తన ఆత్మకు చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నది కనుక అది మానవునిలో కూడా ఒక ఆత్మగా అయిపోయింది. ఈ ఆత్మ ఎవరి ఆత్మ అంటే మానవుని ఆత్మ. ఇందాక మనం చూసినటువంటి Proverbs 20:27లో కూడా అక్కడ నరుని ఆత్మ అని చెప్పబడుతుంది, కానీ అక్కడ యెహోవా ఆత్మ అని చెప్పబడడం లేదు. సో దట్ మీన్స్ దేవుడు ఊదినటువంటి బ్రెత్ ఆఫ్ లైఫ్, ఆయన ఊదినటువంటి జీవపు శ్వాస అనేది నరునిలో ఏమైపోయింది? ఆత్మగా మారిపోయింది. సో నేలమంటిని తీసుకున్నాడు, ఆయన ఊపిరిని ఊదాడు, ఆ ఊపిరి మానవునిలో ఆత్మగా మారిపోయింది. ఆ నేలమంటి మానవుని యొక్క దేహంగా ఉంది. సో ఈ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి కదండి. మరి దాని తర్వాత ఇంకా తెలుగులో దాన్ని కంటిన్యూ చేస్తూ ఏమని చెప్పబడుతుందంటే, జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడి ఉంది. సో నరుడు జీవాత్మ ఆయను అన్న ఈ విషయం అది మనం ఒకసారి ఇంగ్లీష్తో పోల్చి చూడాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. సో నేను ఒకసారి మీకు 7th verse వినిపించాలని కోరుతూ ఉంటున్నాను. ఇంగ్లీష్లో ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, రైట్? సో Jehovah God formed man from the dust of the ground and breathed into his nostrils the breath of life, and man became a living soul. Dear brothers and sisters, man did not become a living spirit. He became a living soul. నరుడు ఏమయ్యాడు? జీవించు ప్రాణి అయ్యాడు. అక్కడ తెలుగు బైబిల్ ఏమని రాయబడింది? జీవ ఆత్మాయను అని రాయబడింది. అది వాస్తవానికి అది తప్పు తర్జుమా. దాన్ని రుజువు పరచుకోవడానికి మనం ఇంకొక వచనాన్ని చదవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. సో కెన్ వన్ ఆఫ్ యూ రీడ్ 1 Corinthians chapter 15 verse 45? మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం చదువుదామా? సో ఎవరైనా చదువుతున్నారా? నేను చదవాలి సిస్టర్స్. ఆదాము మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము. చాలు సిస్టర్. సో చాలా వండర్ఫుల్ గా రాయబడింది కదా. ఏమనుంది? ఆదామను మొదటి మానవుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. యు సీ ద వర్డ్స్. ఏమని రాయబడింది? జీవించు ప్రాణి ఆయనని, రైట్? ఇట్ సేస్ ద ఫస్ట్ మ్యాన్ ఆడమ్ బికేమ్ ఏ లివింగ్ సోల్. జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడిందండి? ఆ విషయాన్ని మనం బైబిల్ అంతా తిరిగేసిన తెలుగు బైబిల్లో ఎక్కడా కనిపించదు ఇక్కడ తప్పించి. ఇక్కడ జీవించు ప్రాణి రాస్తున్నానని చెప్పట్లేదు. అక్కడ ఏమైంది? జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది అని చెప్తున్నాడు. అది ఎక్కడ రాయబడింది? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో అలా రాయబడి ఉండాలి, కానీ అలా రాయబడలేదు. ఓకే, సో వి నీడ్ టు బి క్లియర్ కన్సర్నింగ్ దిస్. సో దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆయన నేలమంటిని తీసుకున్నాడు, అది మానవుని యొక్క దేహంగా అయిపోయింది. ఆయన ఊదాడు, ఆయన ఊపిరి మానవునిలో ఆత్మగా మారిపోయింది. ఈ రెండిటి కలయిక ద్వారా నరుడు ఏమయ్యాడు? జీవించు ప్రాణి అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. సో ఈ విషయాన్ని మనం చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. మనం ఎవరము అనంటే 3 భాగములు కలిగినటువంటి పాత్రలం, రైట్? సో బయట దేహం ఉంది, మన లోపల అత్యంత లోపల మనకు ఆత్మ ఉంది. ఈ రెండిటి మధ్యలో ఏముంది?
ప్రాణం ఉంది. సో మానవుడు 3 భాగములను కలిగినటువంటి త్రిభాగీయుడు అయినటువంటి పాత్రగా ఉంటూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం అందరం చూడవలసిన వారమైంటున్నాం. సో బ్రదర్, నిజంగా 3 భాగాలే ఉంటున్నాయా, ఆర్ యు షూర్ అని మనం అడగొచ్చు. సో దానికోసం ఇంకొక వచనాన్ని చదవాలని నేను కోరుతూ ఉంటున్నాను. తెస్సలోనికీయులు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి నేను చదివి మీకు వినిపించగోరుతూ ఉంటున్నాను. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. ఇక్కడ కూడా చూస్తే మీ ఆత్మయు జీవమును అని ఉంది. యాక్చువల్గా అక్కడ ప్రాణమును అని ఉండాలి. మీ ఆత్మయు ప్రాణమును శరీరమును, రైట్? సో ఇట్స్ లైక్, అంటే చెప్తే మా నాన్న ఇంటికి వచ్చేప్పుడు బిస్కెట్స్, చాక్లెట్స్, స్వీట్స్ తెచ్చాడు అంటే అవి 3 వేరు వేరు అని అర్థం, రైట్? సో ఆత్మయు జీవమును లేకపోతే ప్రాణమును శరీరమును అంటే ఈ 3 వేరు వేరు, ఇవి 3 భాగాలుగా ఉంటూ ఉన్నాయి మానవుడిలో. సో మానవుడు వాస్తవానికి 3 భాగములు కలిగినటువంటి పాత్రగా చేయబడి ఉన్నాడు అని మనం ఈ యొక్క వచనాలన్నిటి ద్వారా మనం రుజువు చేసుకొనవచ్చు. సో ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు సారీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఐఎమ్ ఇంటరప్టింగ్ ఇన్ బిట్వీన్. సో ఇక్కడ టైం 10 minutes ఉంది. ఇంకా ఎంత టైంలో నేను కంక్లూడ్ చేయాలో నాకు కొంచెం చెప్తే దాన్ని బట్టి. టేక్ యువర్ ఓన్ టైం. ఆమేన్. ఓకే. సో ఈ టు హియర్ యువర్ వర్డ్స్, లివింగ్ వర్డ్స్. సో మనమందరం 3 భాగములు కలిగినటువంటి పాత్రలుగా చేయబడి ఉన్నామని ఈ వచనాలన్నిటి ద్వారా మనం రుజువు చేసుకొనవచ్చు. సో ఎందుకోసం మనం చేయబడ్డాం? మన కడుపులో ఆహారాన్ని దాచుకోవడం కోసమా, లేకపోతే మన ప్రాణంలో చాలా చాలా విషయాల్ని మనం దాచుకోవడం కోసం చేయబడి ఉన్నాం, లేకపోతే మన ఆత్మలో ఆత్మ అయిన దేవుణ్ణి పొందుకొని ఆయనతో నింపబడడం కోసం చేయబడి ఉన్నామా? సో ఈ విషయాన్ని మనం చూడడం కోసం అసలు వాస్తవానికి మన ప్రాణంలో ఏముంటుంది అన్నది మనం తెలుసుకొనవలసిన వారమైంటున్నాం. మన ప్రాణంలో మనం మనస్సుని, భావోద్రేకములను మరియు చిత్తమును అనే 3 విషయాలు మనం కలిగిన వారంగా ఉంటూ ఉన్నాం. సో ఈ మనస్సు అనేది మనం ఆలోచించడం కొరకు, మనం పరిగణించడం కొరకు ఉంటుంది. మరియు మనం భావోద్రేకాన్ని కూడా కలిగి ఉన్నాం. ఆ భావోద్రేకాలు అంటే ఏంటి అని అంటే, ఒకదాన్ని ఇష్టపడడం, ఒకదాన్ని ద్వేషించడం, ఒకదాన్ని అసహించుకోవడం, ఒకదాన్ని కోరుకోవడం. సో ఇవన్నీ మన భావోద్రేకాలకు సంబంధించిన విషయమై ఉంటున్నాయి. అంత మాత్రమే కాదు కానీ మనం ఒక చిత్తాన్ని కూడా కలిగి ఉన్నాం. నేను ఇది చేస్తాను, నేను ఇది చేయను, నాకు ఇది వద్దు, నాకు ఇది కావాలి, రైట్? సో అది ఒక చిత్తం. సో మానవుడు తన ప్రాణంలో ఆలోచించే మనస్సును మరియు నిర్ణయాలు తీసుకునే చిత్తాన్ని మరియు ఒకదాన్ని కోరుకుని లేకపోతే ఒకదాన్ని ద్వేషించే భావోద్రేకాన్ని కూడా కలిగి ఉన్నాడు. సో వీటన్నిటి యొక్క సమకూర్పే మానవుని యొక్క ప్రాణమై ఉంటూ ఉన్నది. సో దేవుడు మానవుణ్ణి ఈ యొక్క దేహముతోనూ ప్రాణముతోనూ మరియు ఆత్మతోనూ చేసి ఉన్నాడని మనం అందరం చూచుదుముగాక. సో ఎందుకు దేహం ఉంది అనంటే, వాస్తవానికి ఈ యొక్క ప్రాణాన్ని, ఈ ఆత్మను కలిగి ఉండేది దేహమే. ఈ దేహం చనిపోతే లేకపోతే ఈ దేహం డిస్ఫిగర్ అయిపోతే, అంటే ఒకదాని నుంచి ఒకటి వేరు చేయబడిపోతే మానవుడు ఉనికిలో ఉండలేడు కదా. సో దేహం ప్రాముఖ్యమైన భాగం కాకపోయినప్పటికీ కూడా ఈ దేహం అనేది ఈ యొక్క ప్రాణాన్ని మరియు ఆత్మను కలిగి ఉండేదై ఉంటున్నది. సో ఈ దేహం ఒక విధంగా చెప్పాలంటే మనకు ఒక క్యారియర్ లాంటిది, రైట్? సో మన ప్రాణం, మన వ్యక్తిత్వం, మన యొక్క ఆత్మ మన లోతైన భాగం. కానీ ఈ 2 ఉండాలంటే మనం ఏం కలిగి ఉండాలి? మనం ఆత్మను కలిగి ఉండాలి. సో దేహాన్ని కలిగి ఉండాలి. సో దేవుడు మనల్ని చేసింది మన యొక్క దేహంలో నీటిని మరియు ఆహారాన్ని కలిగి ఉండడం కొరకు కాదు. మన మనస్సులో మనం ఏదో జ్ఞానాన్ని కలిగి ఉండడం కొరకు కాదు, లేకపోతే ఒకరి మీద ద్వేషాన్ని, ఒకరి మీద ప్రేమని, ఒక దాని మీద ఇష్టతను కలిగి ఉండడం కొరకు మాత్రమే మనం చేయబడలేదు. సో అంతకంటే ఎక్కువగా మన ఆత్మలో ఆత్మ అయిన దేవుని కలిగి ఉండడం కొరకు మనం చేయబడిన వారమైంటున్నాం. Praise the Lord. So dear brothers and sisters, may we all see that we have a spirit within our being. సో మన అందరిలో ఏముంది? ఆత్మ అనే ఒక భాగం ఉంది. సో దేవుడు ఎందుకు మానవుడిలో ఆత్మ అనే ఒక భాగాన్ని ఉంచాడు అనంటే,
దేవుడు కూడా ఆత్మ ఉన్నాడు కనుక ఈ ఆత్మ అయిన దేవుణ్ణి తాకడానికి, ఆత్మ అయిన దేవుణ్ణి పొందుకోవడానికి, ఈ ఆత్మ అయిన దేవునితో సహవాసం చేయడానికి, ఈ ఆత్మ అయిన దేవుణ్ణి సేవించడానికి మనందరిలో దేవుడు ఆత్మ అనే ఒక భాగాన్ని పెట్టిన వాడై ఉంటున్నాడు. రైట్, యు సీ మ్యాష్ బాక్స్ ఉంటుంది కదండి, మ్యాష్ బాక్స్ లో బయటి సైడ్ మాత్రమే వెలుగుతుంది కదా. అది ఎప్పుడు అగ్గిపుల్ల యొక్క ఫ్రంట్ పార్ట్ ని తీసుకొని ఆ రెండింటిని జాయిన్ చేసినప్పుడు మాత్రమే మ్యాష్ బాక్స్ అంటే ఆ ఫైర్ అనేది ఉత్పత్తి అవుతుంది. రైట్, ఎందుకంటే రెండిట్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి. ఆ రెండు ఒకే విధమైనవి, ఒకే కోవకు చెందినవైనప్పుడు మాత్రమే అవి రియాక్ట్ అవ్వగలవు కదా. అట్టి విధంగానే దేవుడు ఆత్మ గనుక అట్టి ఆత్మైన దేవుణ్ణి తాకాలంటే, అట్టి ఆత్మైన దేవుణ్ణి పొందుకోవాలంటే, అట్టి ఆత్మైన దేవుణ్ణి ఆరాధించాలంటే మనం అందరం ఏం కలిగి ఉండాలి? ఆత్మను కలిగి ఉండాలి. సో ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్, whether you have a body or not, whether you have a soul or not, more important is you have a spirit. రైట్, మనం అందరం ఒక ఆత్మను కలిగి ఉంటున్నాం. ఈ ఆత్మను కలిగి ఉన్నాం గనుక మనం దేవుణ్ణి తాకగలము. ఆత్మను కలిగి ఉన్నాం గనుక మనం దేవుణ్ణి పొందుకోగలము, దేవునితో సహవాసం చేయగలము, దేవుణ్ణి సేవించగలము. రైట్, దేవుని యొక్క పనిలో పాల్గొనగలము. రైట్, సో దేవుడు మనందరినీ ఇటు ఆత్మ అనే ప్రాముఖ్యమైన భాగమును కలిగి ఉంటూ ఆ యొక్క ప్రాణమును కూడా మరియు దేహమును కూడా కలిగిన వాడిగా మానవుని చేసిన వాడై ఉంటున్నాడు. సో ఇట్టి మానవుని చేసిన తర్వాత దేవుడు వెనువెంటనే ఏం చేశాడు అనేది మనం చూడడానికి ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం, ఐ థింక్ ఇట్స్ ఒకసారి 15వ వచనం 15, 16, 17 చదువుదామండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సిద్ధపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే చాలు సిస్టర్, చాలు. సో దేవుడు మానవుని తీసుకొని ఎక్కడ పెట్టాడు? ఏదైనా వనంలో పెట్టాడు. ఏదైనా వనంలో పెట్టి ఆ తోటలో ఇంకా ఏమేమి ఉన్నాయని చూడడానికి మనం ఒకసారి 8, 9 వచనాలు చదువుదామా. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలపించెను. ప్రైజ్ ది లార్డ్. సో ఏమేమి ఉన్నాయంట? చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్ష ఫలమును. రైట్, సో ఇంకా అంత మాత్రమే కాకుండా ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలపించెను అని ఇక్కడ రాయబడుతూ ఉంటున్నది. సో మనం ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఉదాహరణకి మన నాన్నగారు మనకి చాలా స్వీట్స్ తెచ్చాడండి, చాలా స్వీట్స్ తెచ్చి అవన్నీ టేబుల్ మీద పెట్టారు. సో మన మదర్ వచ్చి బాబు నా కొడుకు ఇదిగో ఆ టేబుల్ మీద మీ నాన్న తెచ్చిన స్వీట్స్ అన్ని ఉన్నాయి, అందులో మధ్యలో పాయిజన్ ఉంది, అట్ ద సేమ్ టైం మధ్యలో అమృతం ఉంది అని చెబితే, సో ఆ స్వీట్స్ అన్ని ఒక ఎత్తు, ఆ పాయిజన్ మరియు ఆ అమృతం ఆ రెండు వేరే కోవకు చెందినవి, అవి చాలా స్పెషల్ అన్న విషయం మనం రూఢి చేసుకోవచ్చా అండి? అక్కడ చాలా స్వీట్స్ ఉండొచ్చు, కానీ ప్రాముఖ్యమైనవి ఏంటి? అక్కడ అమృతం మరియు విషం కదా. సో అట్టి విధంగానే దేవుడు మానవుణ్ణి సృజించిన తర్వాత ఏదైనా వనంలో పెట్టాడు. అక్కడ చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్ష ఫలము ఉంది కదండి. కానీ ఆ వృక్ష ఫలాలన్నిట్లో 2 వృక్ష ఫలాల యొక్క పేర్లు మాత్రమే చెప్పబడ్డాయి. ఏంటి ఆ వృక్ష ఫలాలు? జీవవృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము. రైట్, సో ఈ 2 వృక్షాల పేర్లు మాత్రమే చెప్పబడ్డాయి అని అంటే ఈ 2 వృక్షాలు చాలా ప్రాముఖ్యమైనవని మనం చూడవలసిన వారమైంటున్నాం. సో ఆ 2 వృక్షాల్లో మొదటి వృక్షాన్ని దగ్గరికి మనం వద్దాం. సో అక్కడ ఏం వృక్షం ఉందండి? జీవ వృక్షం ఉంది. రైట్, సో ఆయన నరుణ్ణి చేసేసాడు, నరుణ్ణిలో జీవవాయువును ఊదాడు. రైట్, ఆయన ఊపిరిని ఊదాడు, నరుడు జీవించు ప్రాణిగా అయిపోయాడు. ఆయన జీవించు ప్రాణి అంటే ఇంకా జీవం ఉంది మానవుడికి, అది మానవుని యొక్క జీవం. రైట్, సో కానీ ఇక్కడ ఈ వృక్షం పేరు ఏంటంట? జీవ వృక్షం. సో ఈ వృక్షం ఏ జీవం ఇస్తుందండి? సో ఇప్పుడు ఉదాహరణకి
యాపిల్ చెట్టు అంటే యాపిల్ ఫలాలను ఇస్తుంది కదండి. మ్యాంగో చెట్టు అంటే మ్యాంగో ఫ్రూట్స్ ఇస్తుంది. మరి ట్రీ ఆఫ్ లైఫ్ లేకపోతే జీవవృక్షం అంటే ఏం ఫ్రూట్ ఇస్తుందండి? అది జీవం, లైఫ్. ప్రైజ్ ద లార్డ్, రైట్. ఇట్ గివ్స్ అ ఫ్రూట్ ఆఫ్ లైఫ్. ఇట్ గివ్స్ లైఫ్. సో అది ఏం లైఫ్ అండి? అది ఎవరి లైఫ్ అండి? సో ఆ విషయాన్ని మనం చూడాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. సో అక్కడ ట్రీ ఆఫ్ లైఫ్ లో లైఫ్ కి వాడబడినటువంటి పదం జోయే. ఆ జోయే అనే పదం నిర్దిష్టంగా దేవుని జీవమునకు మాత్రమే వాడబడే పదం అయి ఉంటున్నది. సో ఈ విశ్వమునందు ప్రాముఖ్యంగా 3 జీవాలు ఉంటాయి. ఒకటి బయోస్, రైట్, బయోలాజికల్ లైఫ్, బయోస్ అని అంటాం. సో అది భౌతికమైనటువంటి జీవం. రెండవది సూకే. సూకే అనేది మానసిక సంబంధమైనటువంటి జీవం, రైట్. ఈ యొక్క సూకే అనే పదంలో నుంచే సైకాలజీ అనే వర్డ్ వచ్చిందనమాట. సో మానవుడు తను బయోస్ ని కలిగి ఉన్నాడు, తను సూకేని కూడా కలిగి ఉన్నాడు. కానీ జోయే అనేది దేవుని జీవాన్ని తెలియజేసే పదం అయి ఉంటున్నది. సో ఆ ట్రీ ఆఫ్ లైఫ్ లో లైఫ్ కి వాడబడిన పదం ఏంటి అనంటే జోయే. సో దట్ ఈస్ అ ట్రీ ఆఫ్ జోయే. సో ఈ జోయే అనే పదం కేవలం దేవుని జీవానికి మాత్రమే వాడబడే పదం అయి ఉంటున్నది. సో ట్రీ ఆఫ్ లైఫ్, సో ఎవరి లైఫ్ ని ఇస్తుందండి? దేవుని జీవాన్ని ఇస్తుంది. సో ఇంకా చెప్పాలంటే దేవుడే జీవంగా ఉన్నాడని సూచిస్తూ దేవుడు జీవ వృక్షాన్ని ఆ ఏదెను వనంలో ఉంచిన వాడిగా ఉంటూ ఉన్నాడు. మరియు మానవుణ్ణి ఆ ఏదెను వనంలో ఆ జీవ వృక్షం ఎదుట పెట్టిన వాడిగా ఉంటూ ఉన్నాడు. సో you see this wonderful picture. In this universe, God has created man and he put man in front of in the Garden of Eden, and in the Garden of Eden in the center there is the tree of life, and man has been put in front of the tree of life kada. So ee visham antatlo manavuni chesukoni aa manavunni ekkada pettadu దేవుడు? జీవవృక్షం ఎదుట పెట్టాడు. ఎందుకొరకో తెలుసా అండి? మానవుడు తన చిత్తాన్ని ఉపయోగించి ఈ జీవవృక్ష ఫలాన్ని తిని ఆ జీవవృక్షం ద్వారా దేవుని జీవాన్నే పొందుకోవాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. God's desire is that man be not just man, but man contain the life of God. సో మానవుడు కేవలం మానవుడిగా ఉండిపోవాలని కాదు, కానీ మానవుడు దేవుని జీవాన్ని కలిగిన మానవుడిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. అందుకొరకే మానవుని దేవుడు జీవవృక్షం ఎదుట పెట్టిన వాడిగా ఉంటున్నాడు. సో I think many of you are teachers, right? So a picture is worth more than 1,000 words కదండి. దేవుడు చాలా విషయాల్ని చెప్పలేదు. సో దేవుడు ఏం చేశాడంటే సింపుల్ గా అన్ని తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నిటి మధ్యలో నుంచి మానవుని కేవలం జీవవృక్షం ఎదుట తీసుకొని వచ్చి పెట్టాడు. సో ఆ తోట మధ్యలో ఏముందండి? జీవవృక్షము, మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలం. ఆ రెండిటి ఎదుట మానవుని పెట్టాడు. సో మానవుడు తన చేతిని చాపి అంటే తన చిత్తాన్ని ఉపయోగించి ఆ జీవవృక్ష ఫలాన్ని తింటాడేమో, దేవునే జీవంగా పొందుకుంటాడేమో, తద్వారా దేవుణ్ణి కలిగిన వాడిగా అవుతాడేమో, తద్వారా దేవుణ్ణి కలిగిన పాత్రగా తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడేమో అని దేవుడు కోరిన వాడిగా ఉంటున్నాడు. కానీ మనకందరికీ తెలిసినట్టుగా మానవుడు జీవవృక్ష ఫలాన్ని తినలేదు, రైట్. సో దేవుడు అక్కడ ఇంకో వృక్షాన్ని పెట్టాడు. ఆ వృక్షం ఏంటండి? అది మంచి చెడుల తెలివినిచ్చు వృక్షం, రైట్. సో ఆ వృక్షం తింటే ఏమవుతుంది అని చెప్పడానికి దేవుడు ఇందాక మనకు ఒక వచనాన్ని వినిపించాడు. సో 2వ అధ్యాయంలో 17వ వచనంలో ఇలా చెప్పబడుతూ రైట్. 16వ వచనం ఇలా రాయబడింది. సో మరియు దేవుడైన యెహోవా ఈ తోటల్లోనున్న ప్రతి వృక్ష ఫలములను నిరభ్యంతరముగా తినవచ్చును. సో ఏం చెప్తున్నాడండి దేవుడు? జీవవృక్షాన్ని తినొద్దని చెప్తున్నాడా? నో, ప్రతి వృక్ష ఫలాన్ని తినొచ్చు అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆయన హృదయంలో ఉన్నది మానవుడు జీవవృక్షాన్ని తినాలని. కానీ ఇంకా ఆయన ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాడు. అయితే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను, రైట్. సో ఒకవైపునేమో మానవుడు జీవవృక్షం తినాలని కోరుతూ ఉంటున్నాడు, ఇంకో వైపునేమో మానవుడు మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్షాన్ని తినకూడదు అని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఎందుకు తినొద్దు అని చెబుతూ ఉన్నాడు అనంటే అది వాస్తవానికి అది సాతానును తెలియజేస్తుంది. అది దేవుని శత్రువు అయినటువంటి సాతాను మరొక
మూలంగా ఉన్నాడు. సో మనం వాణ్ణి మన లోనికి తీసుకున్నప్పుడు మరణం మన లోనికి ప్రవేశిస్తుంది, మనం చనిపోతాము అన్న విషయాన్ని దేవుడు అక్కడ మనకు ఒక కాషన్ లాగా ఇస్తూ ఉంటున్నాడు. సో ఈ టెల్లింగ్ డోంట్ డ్రింక్, మన ఇంట్లో చెప్తాం కదండి, అది పాయిజన్, దాని జోలికి వెళ్ళొద్దు, దాన్ని తినొద్దు, అది తీసుకుంటే నీ పని అయిపోతుంది అని చెప్తాం. సో ఆయన హృదయంలో ఎంత ప్రేమ దాగి ఉంది కదా, అందుకనే ముందుగా జీవవృక్షాన్ని తినమని చెప్తున్నాడు, రెండవదిగా ఆ మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాన్ని తినొద్దని చెప్తున్నాడు. అది తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అని నరునికి ఆజ్ఞాపించెను అని రాయబడి ఉంది, రైట్? సో మనకందరికీ తెలుసు మానవుడు మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నాడు అని చెప్పేసి. సో తినడం ద్వారా ఆ మంచి చెడుల తెలివినిచ్చి వృక్ష ఫలం అనేది మానవుడి లోనికి వెళ్ళిపోయింది, రైట్? సో దాని ద్వారా ఏమైపోయింది, పాపము ప్రవేశించింది, పాపం వలన మరణం ప్రవేశించింది. ఇక్కడ చెప్పబడినటువంటి వచనంలో మనం గమనించినట్లయితే నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని వాక్యం చెబుతుంది, అది దేవుడు చెప్పిన మాట. సో మానవుడు తిన్నాడు, మళ్ళీ ఆ దినాన్న మానవుడు చనిపోయాడు అండి, ఆత్మలో చనిపోయాడు. Oh, praise the Lord. Who is that wonderful sister? It's so nice, sister. So how do we say that? దాన్ని ఎలా చెప్పగలం అన్న దాన్ని చూడడానికి మనం ఒకసారి ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని చూద్దామండి. రైట్, 1వ వచనం నేను మీకు చదివి వినిపించగోరుతున్నాను. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అని ఇక్కడ రాయబడుతుంది, రైట్?